హాయ్, వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి. ఇవాళ మనం హైదరాబాద్ నుంచి తిరుత్తణి ఫస్ట్ సిరీస్ చేసుకుందామండి. హైదరాబాద్ నుంచి అంటే కాచిగూడ నుంచి తిరుత్తణి ట్రైన్ ఎక్కాం. అది కాచిగూడ చెంగల్పట్టు ఎక్స్ప్రెస్ 375 ట్రైన్. తిరుత్తణిలో దిగాక మీకు బయట ఆటోస్ ఉంటాయండి. రూమ్ తీసుకునే వాళ్ళకి కిందే ఉంటాయి రూమ్స్. 400 ఛార్జ్ చేస్తారు. ఇదేనండి రూమ్స్ ఉన్న ప్లేసు. నెక్స్ట్ మనం టెంపుల్ దగ్గర కూడా ఫ్రెష్ అయిపోవచ్చు. టెంపుల్ దగ్గర అయితే మీకు ఏం మనీ ఏమి ఉండదు, చక్కగా ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్, వాష్రూమ్స్ అవి ఉన్నాయి, మీరు అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. ఇలా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మనకి అక్కడ మనం దర్శనానికి అంతా బాగుంటుందండి. ఒకవేళ జనం ఎక్కువ మంది ఉంటే కనుక 100 రూపీస్ టికెట్ తీసుకోండి, లేదంటే ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ డేస్లో తప్ప రిమైనింగ్ డేస్ నార్మల్గానే ఉంటుంది. ఓకే, ఈ తిరుత్తణి అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ఇంపార్టెంట్ క్షేత్రాలు ఉన్నాయండి. అందులో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నగర రాజులు పరిపాలించారండి. ఇది అప్పుడు చాలా డెవలప్ చేశారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:45 నుంచి 12 వరకు ఓపెన్లో ఉంటుందండి. మళ్ళీ 3 to నైట్ 9 వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్య మధ్యలో ఏదైనా స్పెషల్ అకేషన్స్ అలా ఏమైనా ఉన్నప్పుడు ఇంకా స్పెషల్ పూజలు అవి జరుగుతాయి. నార్మల్ టైమింగ్స్ అయితే ఇవి. ఇక్కడ మనకి తెలుసు కదండి, చెన్నై మొత్తం ఆషాఢ మాసం చాలా ఫేమస్ కదా. అలాగే ఇక్కడ కూడా ఈ టెంపుల్కి కూడా ఆషాఢ మాసం చాలా స్పెషల్ అంటండి. చాలామంది కావిళ్ళు కూడా తీసుకొని వెళ్ళారు. అండ్ వల్లి దేవసేన కళ్యాణం సెలబ్రేషన్స్. మళ్ళీ సిరీస్ 2లో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.